తెలంగాణ రాష్ట్రంలో హిందువులు స్వేచ్ఛగా పూజలు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హౌస్ అరెస్టు చేశారు. పెద్దమ్మ గుడి స్వల్పంగా ధ్వంసమైన క్రమంలో హిందూ సంఘాల కమలం పార్టీ నేతలు పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రరావు వెళ్తారనే సమాచారంతో ఆయన్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రామచంద్రరావు అరెస్టును బీజేపీ నేత గంగిడి మనోహర్ రెడ్డి ఖండించారు. ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి ఇక బీజేపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారని రామచంద్రరావు మండిపడ్డారు. తనని అరెస్టు చేసిన పోలీసులది అవివేక చర్యగా అభివర్ణించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పోలీసులు మా ఇంటికి వచ్చి నేను యోగా చేయగానే ఒక 20 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 2 ఇన్స్పెక్టర్లు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది. మీరు హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ తిరంగా ర్యాలీ ఉన్నది, తిరంగా యాత్ర ఉంది, దానికి హౌస్ అరెస్ట్ ఎందుకని. తర్వాత పోలీసులు చెప్పారు బంజారా హిల్స్లో పెద్దమ్మ టెంపుల్లో కుంకుమార్చన కార్యక్రమం ఉంది, అందుకే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నాను చెప్పారు. ఇది హిందువులు ఏదైనా పండుగ చేసుకున్నా, గుడిలో పూజ చేసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ చేయడం అయిందో నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకమైన వైఖరితోని హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు పేరు తెచ్చుకున్నది. ఈరోజు పెద్దమ్మ టెంపుల్లో అది కూడా కూరేయటం అనేది రెవెన్యూ అథారిటీస్ బంజారా హిల్స్ కూడగొట్టారు. బంజారా హిల్స్ కూడగొట్టి అక్కడ ప్రజలందరూ కూడా, అక్కడ స్థానికులందరూ కూడా వ్యతిరేకిస్తే అదే స్థానికులు కొంత గుడి కట్టుకున్న తర్వాత ఈరోజు ఆ ఒక గుడిని మళ్ళీ పునరుద్ధరించాలి, గుడికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అనే డిమాండ్తో చాలా మంది అక్కడ గత రోజులుగా వాళ్ళు స్థానికులు పార్టీగా ఎప్పుడు కూడా అక్కడ ఇన్వాల్వ్ కాలేదు. స్థానికంగా బీజేపీ నాయకులు పోతే పోయినట్టు, కానీ బీజేపీ కాకుండా విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా హిందూ సంస్థలను కూడా అక్కడ పోరాడుతూ ఉన్నారు. దానికి బీజేపీ తప్పకుండా మద్దతు పలుకుతుంది, వేరే మాట. కానీ ఈరోజు కుంకుమార్చన కార్యక్రమానికి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఏతుందో ఇది వాస్తవానికి ఒక పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళ అవివేకత అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? కుంకుమార్చన నేను పోయేది, నా ప్రోగ్రామ్ అక్కడ లేదు. నేను తిరంగా యాత్రలో పాల్గొనేది ఉంది కదా, తార్నాకలో ఒకటి, అదేవిధంగా గన్ ఫౌండరీ ఒకటి, అక్కడ పోకుండా చేశారు. తిలకం ఇప్పుడు నేను చెప్పకుండా నేను రేపు ఆ టెంపుల్ విజిట్ చేస్తాను. ఎందుకంటే అంత ఆ టెంపుల్ వల్ల గవర్నమెంట్ ఎంత కదిలింది అంటే, నన్ను అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే, మా కార్యకర్తను అరెస్ట్ చేయగా వచ్చిందంటే, మా కార్పొరేట్ని అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే డెఫినెట్ గా ప్రభుత్వం తప్పు ఎక్కడో చేసింది కాబట్టి ఈ చర్యకు పాల్పడ్డదని చెప్పి